కాలం కత్తై దూస్తే కాపాడే కవచం కావాలిగా. ఈ డైలాగ్ 'స్వయంభూ' సినిమాలోది. ఈ సినిమా టీజర్ అయితే రిలీజ్ అయింది. హీరో నిఖిల్‌కు ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. రాజరికం, రాజుల కాలానికి చెందిన కథ ఇది. ఈ సినిమా కథ మొత్తం గూడా ఒక సెంగోల్ చుట్టూ తిరుగుతది. సెంగోల్‌ని మనం రాజదండం అని గూడా అంటాం. ఈ రాజదండం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే అధికారం. ఇది చెడ్డవాళ్ళ చేతిలోకి పోకుండా కాపాడే ఒక రక్షకుడే మన హీరో నిఖిల్. ఇది మనకు టీజర్ ద్వారా అర్థమైంది. టీజర్ అయితే బాగుంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అంటాం గదా! అవి గూడా బానే ఉన్నాయి. ఈ టీజర్ మొత్తానికి బిగ్గెస్ట్ ప్లస్ బీజీఎం. బీజీఎం చేయబట్టే ఈ టీజర్ ఇంత ఎఫెక్టివ్‌గున్నది, గ్రాండ్‌గున్నది. ఇక లుక్స్ కోసం మాట్లాడుకోవాలి. నాకైతే ఫస్ట్ నుంచే డౌట్ ఉండే. నిఖిల్‌కు వారియర్ గెటప్ గాని, ఆ రాజుల గెటప్ ఎట్లుంటదో అని డౌట్ పడుతుండే. కానీ ఇయాల జూసినా సూపర్ ఉన్నది లుక్ అయితే. నిఖిల్‌కు మంచిగా సెట్ అయింది ఆ వారియర్ గెటప్. అండ్ సర్ప్రైజింగ్‌లీ సంయుక్త మీనన్ లుక్ కూడా చాలా బాగుంది. చాలా ఫిట్‌గా కనిపిస్తుంది. ఆ వారియర్ గెటప్ అయితే సూపర్ ఉన్నది ఆమెకు. నభా నటేష్ లుక్ కూడా బాగుంది. లుక్స్ గాని, గెటప్స్ గాని చాలా మంది 'మొగధీర' సినిమా లెక్కున్నాయి, 'బాహుబలి' సినిమా లెక్కున్నాయి అని అంటాళ్ళు. కానీ ఇగ రాజుల కాలంలో సినిమా కాబట్టి లుక్స్, గెటప్స్ అట్లనే ఉంటాయి. వాటి విషయంలో ఆ కంపారిజన్ అనేది అనవసరం. కానీ ఒక బ్రిడ్జ్ మీద ఫైట్ సీన్ అయితే కొంచెం 'మొగధీర' సీన్ లాగానే అనిపించింది. అండ్ లాస్ట్‌కి ఒక షాట్ ఉంటది. హీరో చేతికి చైన్ చుట్టుకొని గాల్లోకి ఎగిరి పంచ్ చేసే సీను. ఇదైతే 'బాహుబలి 2'లో ఉన్నట్టే యాజ్ ఇట్ ఈజ్ అనిపించింది నాకు గూడా. ఈ 2 విషయాలలో కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. ఈ సినిమాని వాళ్ళు సమ్మర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఓవరాల్‌గా టీజర్ అయితే బాగుంది. నాకైతే నచ్చింది. థాంక్ యూ.